పోస్టర్లో హరీష్ మాయం, స్వేచ్ఛా కథనం అక్షర సత్యం, పాపం హరీష్ అంతా కేటీఆర్ చేతుల్లోకి అంటూ స్వేచ్ఛ స్టోరీ. తాజాగా రజతోత్సవ పోస్టర్లో కనిపించిన హరీష్ ఫోటో రగిలిపోతున్న సగటు బీఆర్ఎస్ కార్యకర్తలు, కీలక నేతలు అవమానిస్తారా అంటూ మండిపాటు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో స్వేచ్ఛ పత్రిక ప్రచురించినటువంటి కథనం అక్షర సత్యమైంది. స్వేచ్ఛ ముందే చెప్పినట్టుగా రజతోత్సవ వేడుకల్లో హరీష్ రావును పక్కకు పెట్టేశారు. ఆయనను కేవలం మెదక్ జిల్లాకే పరిమితం చేసినట్టు చెప్పకనే చెప్పారు. రజతోత్సవ నిర్వహణలో భాగంగా విడుదల చేసినటువంటి పోస్టర్తో ఈ విషయం తేటతెల్లమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కోసం హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గించేసిన చర్చ జరుగుతున్నది. హరీష్ రావు రాజకీయంగా ఎదిగితే తన కుమారుడికి ఇబ్బంది అవుతుందేమోనని కేసీఆర్ భావించినట్టు అన్నారు. సో అందుకే రజతోత్సవ వేడుకకు సంబంధించి పోస్టర్లో హరీష్ రావు ఫోటో లేకుండా జాగ్రత్త పడ్డారు. అర్థమైంది కదా. నేను ఎప్పటి నుంచో వీళ్ళకంటే స్వేచ్ఛ కంటే ముందు నుంచే వీళ్ళ ఇంట్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. వీళ్ళ ఇంట్లో చాలా పెద్ద ఎత్తున ఒక ఆధిపత్య పోరు బలంగా నడుస్తూ ఉంది. అంతర్గత కుమ్ములాట్లు చాలా బలంగా జరుగుతూ ఉన్నాయి. అవి ఏ విధంగా బయటకు వస్తే చెప్పే పరిస్థితి కనబడుతుంది. గతంలోనే చెప్పిన అవి ఒక్కొక్కటిగా మెల్లమెల్ల బయటపడుతూ ఉంది. పొమ్మన లేక హరీష్ రావును పొగబెడతా ఉన్నారు. పొమ్మన లేక హరీష్ రావుపై పొగ, ఇది 100% వాస్తవం. సో కానీ ఆయన జీవితం ఇచ్చింది కేసీఆర్ కాబట్టి కేసీఆర్ కోసం ఆయన ఎంతకైనా మరి ఏ త్యాగానికైనా సిద్ధంగా హరీష్ రావు ఉంటారు వాస్తవంగా. సో ఆయన పార్టీ మారుతారా లేదా అనేది ఆయన వ్యక్తిగత విషయం. అది త్వరలో తెలిసిపోయే అవకాశం అయితే కనబడతా ఉంది. సో సగటు బీఆర్ఎస్ కార్యకర్తలు హరీష్ అభిమానులు మండిపడుతున్నట్టు చూస్తాం. స్వేచ్ఛ చెప్పిందే నిజమైంది అంటూ చూస్తాం. జీర్ణించలేకపోతున్న క్యాడర్ ఎక్కడ చూసినా కేటీఆరే. సో కేటీఆర్ నేను నిన్న కూడా చెప్పిన, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు, హరీష్ రావు లాంటి వాళ్ళు చాలామంది వ్యక్తులు నిర్మాణం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఒక కేటీఆర్, ఒక పాము లాంటి వ్యక్తి ఎవరైతున్నారో దూరి ఈరోజు అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. సో ఇది 100% నిజం. తెలంగాణ వ్యతిరేకి కేటీఆర్ ఒకానొక దశలో గాదయ్య గారికి ఫోన్ చేసేసి అమెరికాలో కేటీఆర్ జాబ్ చేస్తున్న క్రమంలో ఇన్నయ్య గారికి ఫోన్ చేసేసి, అంకుల్ మా డాడీని చంపుతారా మీరు, తెలంగాణ లేదు తెలంగాణ లేదు, మీరంతా కొత్త దుకాణం పెట్టుకొని మా నాన్నని చంపేటట్టున్నారు అని మాట్లాడినటువంటి దుర్మార్గుడు కేటీఆర్. అలాంటి వ్యక్తి ఈరోజు నేనే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్, నేనే హైదరాబాద్కు బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటూ ఈరోజు గప్పాలు కొడుతూ ఉన్నాడు. ఏమనాలి ఈయన గురించి మనం? అందుకే ఆయన తెలంగాణ సోయలేదు కాబట్టే గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఈరోజు ఎలాంటి పరిపాలన చేయకుండా ఆంధ్రలోకి దోచిపెట్టిండు. అనేక రకాలుగా సినిమా ఇండస్ట్రీ దోచిపెట్టిండు. అందరికీ తెలిసే విషయమే ఇది. అది తప్ప తెలంగాణకు చేసినటువంటి ప్రయోజనం శూన్యం. ఆయనకు తెలంగాణపై కక్ష కట్టిండు. తెలంగాణపై భారీ కుట్ర చేస్తున్నాడు, ఇప్పటికి కూడా చేస్తున్నాడు. గతంలో 10 సంవత్సరాలేమో పరిపాలన చేసినప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులను కానీ అమరవీరులను కానీ పట్టించుకోలేదు. తెలంగాణ ఈరోజు వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ ఈరోజు ఏదో చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించాల్సిందిగా ఈరోజు నేను ప్రజలను కోరుతా ఉన్నాను. కేటీఆర్ అనేవాడు తెలంగాణ ద్రోహి. కేటీఆర్ అనే వాడికి తెలంగాణ సోయి లేదు. కేటీఆర్ అనేవాడు ఆంధ్ర పెట్టుబడిదారి వ్యక్తులకు తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి కేటీఆర్ వాళ్ళ కోసమే పనిచేస్తూ ఉన్నాడు తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం కానీ, తెలంగాణ ఉద్యమకారుల కోసం కానీ, తెలంగాణ అమరవీరుల కోసం కానీ పనిచేయట్లేదు అనేది చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా అలాంటి దుర్మార్గులు మళ్ళీ ప్రజల్లో వచ్చి మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని అనుకుంటే దయచేసి జాగ్రత్తగా గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.